రాజస్థాన్ రాయల్స్ ఈ పాటికి మ్యాచ్లన్నీ గెలిచేసి పార్టీ చేసుకుంటూ క్వాలిఫై అయిపోయి టాప్ ప్లేస్లో ఉండాలి. కానీ బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్ల్లో ఓడిపోయి 16 పాయింట్స్తో ఇంకా సెకండ్ ప్లేస్లోనే కొనసాగుతోంది. ఇక నెక్స్ట్ 2 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. ఆ 2 గెలిచారు అంటే వాళ్ళకి సెకండ్ ప్లేస్ లేదా కోల్కతా ఓడిపోతే ఫస్ట్ ప్లేస్ కూడా రావచ్చు. మరి రాజస్థాన్ స్టెప్ ఏం తీసుకుంటుంది? ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళకు పంజాబ్ కింగ్స్తో ఉంది. అయితే పంజాబ్ కింగ్స్ అని చెప్పి మనం తక్కువ అంచనా వేయలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఓడిపోయినా గెలిచినా ఏ ప్రాబ్లం లేదు. ఇలాంటి టైంలోనే టోర్నమెంట్లో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అంటే ఏ ప్రెజర్ లేకుండా ప్రశాంతంగా హాయిగా ఆడితే కొన్నిసార్లు రిజల్ట్స్ మన చేతుల్లోకి వస్తూ ఉంటాయి. అది మనం చాలాసార్లు చూసాము. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే జాస్ బట్లర్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. ఈ సైడ్ ఏమో లియామ్ లివింగ్స్టన్ కూడా ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. అండ్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శామ్ కరన్ కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ అతను వెళ్ళిపోయినట్టు న్యూస్ రాలేదు. నాకు తెలిసి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. మ్యాచ్ టైంకి అయితే ఉండే అవకాశం లేదేమో అనిపిస్తోంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతోంది. అయితే శామ్ కరన్ లేకపోవడం ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్కు ఒక ప్రాబ్లమే. ఎందుకంటే కెప్టెన్గా ఉన్నాడు చాలా రోజులుగా. ఆల్మోస్ట్ ఈ సీజన్లో శిఖర్ ధవన్ కన్నా అతనే ఎక్కువ కెప్టెన్సీ చేశాడు. సో ఇప్పుడు శిఖర్ ధవన్ మళ్ళీ గేమ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సరే, శిఖర్ ధవన్ విషయం పక్కన పెట్టేద్దాం. శామ్ కరన్ వల్ల పంజాబ్ కొంచెం లాస్ అవుతుంది. ఇక లియామ్ లివింగ్స్టన్ వల్ల ఏమైనా లాస్ అవుతుందా అంటే నాకు తెలిసి పెద్దగా ఫరక్ పడదనమాట. ఎందుకంటే టీంలో ఉన్న టీం బయట ఉన్న ఒకటే, డక్అవుట్స్ మాత్రమే అయ్యాడు ఈ 2024 ఐపీఎల్లో లియామ్ లివింగ్స్టన్. ఈ సైడ్ వచ్చాము అంటే జాస్ బట్లర్, వీళ్లకు తీరని లోటు అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే జాస్ బట్లర్ ప్రతి మ్యాచ్ ఆడకపోవచ్చు, కానీ జాస్ బట్లర్ టీంలో ఉన్నాడు, ఓపెనింగ్ చేస్తున్నాడు అంటే అపోజిషన్కి ఒక భయం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఫైర్ అయ్యాడు అంటే మ్యాచ్ విన్నింగ్ నాకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది రాజస్థాన్? పంజాబ్ కింగ్స్ ఏం చేస్తారు? ఇక్కడ ఇదే క్వశ్చన్ మార్క్. ఫస్ట్ మనం రాజస్థాన్ గురించి డిస్కస్ చేద్దాము. చూడండి, రాజస్థాన్ జాస్ బట్లర్ లేకుండా వస్తుంది అంటే సంజు శాంసన్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట యశస్వి జైస్వాల్తో. లేదు అనుకుంటే మీకు గుర్తుంటుంది, ఇంతకుముందు ఒక మ్యాచ్లో జాస్ బట్లర్ ఇంజూరీ అయింటే అప్పుడు తనుష్ కటున్ వచ్చాడు. సో ఆ రోజు మ్యాచ్లో అయితే తనుష్ కటున్ మంచిగా బ్యాటింగ్ చేయలేదు, టెస్ట్ బ్యాటింగ్ చేశాడు. బట్ మళ్ళీ ఏమైనా తన పైన నమ్మకం ఉంచుతారా, లేకుంటే సంజు శాంసనే ఓపెనింగ్ చేసి కింద బ్యాటింగ్ ఆర్డర్ని పెంచుకోవడం కోసం ఆల్రెడీ ఇప్పుడు ఆడుతున్న శుభం దుబే ఏమైనా కంటిన్యూ చేస్తారా? అయితే నాకు తెలిసినంత వరకు ఇది పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు అనమాట. ఎందుకంటే శుభం దుబే కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఈ 2024 ఐపీఎల్లో. సో ఇది ఒక చిన్న సస్పెన్స్ లాగా మిగిలిపోయింది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఏ స్టెప్ తీసుకోబోతోంది? ఎందుకంటే శుభం దుబే లేకుంటే తనుష్ కోటిని తీసుకొని రాలేదనుకోండి, వాళ్ళ బ్యాటింగ్ బలం అనేది తగ్గిపోతుంది. రాజస్థాన్ రాయల్స్ ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకు బ్యాటింగ్ డెప్త్ లేదు. సో ఇప్పుడు అదే మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. లేదు అనుకుంటే మాత్రం ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇంకొక ఓవర్సీస్ ప్లేయర్ని ఎవరైనా టీంలోకి తీసుకొని వస్తారా, బ్యాట్స్మెన్ని? ఎందుకంటే స్క్వాడ్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, అలా ఏమైనా ప్లాన్ చేస్తారా? చాలా సస్పెన్స్ ఉన్నాయన్నమాట. రేపు మాత్రం ప్లేయింగ్ 11 ప్రకటించినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది చూడ్డానికి. అంటే వాళ్ళు ఏ చేంజెస్ చేసుకొని వస్తారు, వాళ్ళ గెలుపు ఓటములు కూడా ఆ చేంజ్ పైన డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం పంజాబ్ కింగ్స్ టీం విషయానికి వచ్చాము అంటే ఆల్రెడీ చెప్పాను, శామ్ కరన్ కూడా నాకు తెలిసి 99.9% ఆడే అవకాశం లేదు. అంటే ఈ వీడియో చేస్తున్న టైంకి అతను వెళ్ళినట్టయితే న్యూస్ లేదు, బట్ వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. లియామ్ లివింగ్స్టన్ అయితే వెళ్ళిపోయాడంట. సో ఇప్పుడు శామ్ కరన్ లేడు కాబట్టి ఖచ్చితంగా శిఖర్ ధవన్ కెప్టెన్సీ చేయాల్సి వస్తుంది. నేను చాలాసార్లు ఇప్పటికే చెప్పాను, శిఖర్ ధవన్ నాకు తెలిసి ఇన్ని రోజులు ఇంజురీ ఇష్యూస్ ఉండవు, అతనికి కావాలనే పక్కన పెట్టింది టీం ఒక బ్యాటింగ్ ఆర్డర్ సెట్ చేసుకోవడానికి. ఇప్పుడు శామ్ కరన్ లేడు కాబట్టి ఖచ్చితంగా శిఖర్ ధవన్ ఇక టీంలోకి వస్తాడు, కెప్టెన్సీ చేస్తాడేమో నాకు అనిపిస్తుంది. సో మళ్ళీ కొత్త కెప్టెన్ ఏం కాదు, శిఖర్ ధవన్ కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ శిఖర్ ధవన్ ఇంకా నిజంగానే ఇంజురీ ఉంటే మాత్రం ఎవరు కెప్టెన్సీ చేస్తారు? నాకు తెలిసి బౌలింగ్ డిపార్ట్మెంట్లో తెలిసి రబాడాకి ఏమైనా కెప్టెన్సీ ఇవ్వచ్చు ఎక్స్పీరియన్స్ పరంగా, లేకుంటే కొన్నిసార్లు జితేష్ శర్మ వైస్ కెప్టెన్గా కూడా ఉన్నాడు ఈ 2024 ఐపీఎల్లో. మరి జితేష్ శర్మకి ఏమైనా కెప్టెన్సీ ఇస్తారా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఈ రెండు టీమ్స్ వద్ద మ్యాచ్ రిజల్ట్ కన్నా ఈ ప్లేయింగ్ ఎలెవెన్ ఇంట్రెస్టే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే మనం రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది. ఫస్ట్ అయితే ఒక ప్లేయింగ్ ఎలెవెన్ చెప్పేస్తాను. సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, రామన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ధ్రువ్ జురెల్, ఆవేష్ ఖాన్, ట్రెంట్ బోల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా నాండ్రే బర్గర్. సో నేనైతే సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తాను అనుకుంటున్నాను, ఇంకొక ఎవరిని తీసుకొని రారేమో అనుకుంటున్నాను, బట్ మనకు క్లారిటీ లేదు. మరి రాజస్థాన్ రాయల్స్ టీం ప్రాబ్లం ఏంటి? బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 1-2 కాదు. లాస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చాలా సింపుల్ మ్యాచ్ ఓడిపోయారనమాట. అండ్ అక్కడ ఓడిపోవడానికి కారణం కూడా సంజు శాంసన్ తీసుకున్న డెసిషనే. ఎందుకంటే మనం పిచ్ రిపోర్ట్లో చూసాము అంటే క్లియర్గా మెన్షన్ చేశారు, ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం చాలా ఇబ్బంది పడుతుంది ఈ గ్రౌండ్లో అని చెప్పి. కానీ కూడా సంజు శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. సో అక్కడ బాగా ఇబ్బంది పడ్డారు, మ్యాచ్ ఓడిపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ని చేసింది.
మరి వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పాను, జాస్ బట్లర్ ఆడుతున్నాడా లేడా పక్కన పెట్టేస్తే టీంలో ఉండే ఒక భయం ఉంటుంది. బట్ ఈ సంవత్సరం మాత్రం జాస్ బట్లర్ ప్రైమ్ ఫామ్లో లేడు. కొన్ని మ్యాచ్లు గెలిపించాడు, ఒక మ్యాచ్ అయితే సెంచరీస్ గెలిపించాడు, కానీ ప్రైమ్ ఫామ్లో కనిపించట్లేదు. యశస్వి జైస్వాల్ కూడా ప్రైమ్ ఫామ్లో లేడనమాట. ఆడుతున్నారు, ఓకే, నాట్ బ్యాడ్, అంతేగాని యావరేజ్, అంతేగాని సూపర్గా ఆడడం లేదు. సో ఓపెనింగ్ డిపార్ట్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సంజు శాంసన్ ఓపెనింగ్కి వస్తే ఆ ప్రాబ్లం అనేది తీరుతుంది, ఎందుకంటే సంజు శాంసన్ ప్యూర్ ఫామ్లో ఉన్నాడు. ఇక ఈ టీంలో ఖచ్చితంగా ఆడుతున్న ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు మాత్రమే, సంజు శాంసన్, రియాన్ పరాగ్. అంటే మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ ఇద్దరు ఖచ్చితంగా ఆడారనమాట. టీం గెలవడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఇద్దరు. ఇక నెక్స్ట్ డౌన్ ది ఆర్డర్ చూసామంటే నేను ఆల్రెడీ చెప్పాను, డౌన్ ది ఆర్డర్ వరకు వీళ్ళ గేమ్ చాలా తక్కువ సార్లు వచ్చింది. వచ్చినా సరే ఏదో 10, 15, 20 రన్స్ వరకు మాత్రమే వచ్చింది, కానీ పెద్దగా రన్స్ చేయాలన్న కష్టాల్లోకి వీళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే పైన సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఆల్మోస్ట్ 18 ఓవర్స్ 17 ఓవర్స్ వరకు బ్యాటింగ్ చేయడమే. సో షిమ్రాన్ హెట్మేర్, ధ్రువ్ జురెల్ వీళ్ళు కూడా పెద్ద ఫామ్ అయితే లేరు. ధ్రువ్ జురెల్ ఒకే ఒక మ్యాచ్లో మంచిగా పర్ఫామ్ చేశాడు, ఇక చాలా మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. ఇక షిమ్రాన్ హెట్మేర్ కూడా ఈ ఇయర్ పెద్దగా ఛాన్సులు రాలేదు. మనం ప్రతిసారి చూసామంటే రాజస్థాన్ రాయల్స్ మ్యాచెస్లో షిమ్రాన్ హెట్మేర్ బ్యాటింగ్కి వచ్చేవాడు, మ్యాచెస్ని ఫినిష్ చేసేవాడు. కానీ ఈ ఇయర్ తనకు చాలా బ్యాటింగ్ ఛాన్సెస్ తక్కువ వచ్చాయి, ఫినిష్ చేసే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ వచ్చాయి. సో ఎలాంటి ఫామ్లో, ప్రైమ్ ఫామ్లో ఉండడం లేదో మనకు కూడా తెలియదు. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే, సో మనం ఇంతకుముందు లాస్ట్ టైం మాట్లాడినప్పుడే మనం డిస్కస్ చేసాము, వీళ్ళ దగ్గర చాలా మంచి మంచి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్ అండ్ నాండ్రే బర్గర్ పేస్ బౌలరు. ఇక నెక్స్ట్ మళ్ళీ రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్. అయితే వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారనే చెప్తాను, ఒక చాహల్ తప్ప. ఎందుకంటే వీళ్ళందరూ ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేస్తున్నారు, ప్రతి మ్యాచ్లో వికెట్స్ తీసుకున్నారు. 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయితే మాత్రం వీళ్ళని మనం బాగా ఆడట్లేదని చెప్పలేము. ప్రతి ఒక్కరు బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఆవేష్ ఖాన్కు కొంచెం కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాహల్ అయితే స్టార్టింగ్ మ్యాచెస్ వేసినంతకైతే సరిగ్గా, అంటే అంత మంచి బౌలింగ్ అయితే చూడట్లేదు మనం. ప్రైమ్ ఫామ్లో కనిపించట్లేదు చాహల్. అంటే T20 వరల్డ్ కప్ స్క్వాడ్ని రిలీజ్ చేశాక, అంటే ఆ స్క్వాడ్లో అతను ఉన్నాక. సో మంచి ఫామ్లోనే ఉన్నారు, బట్ ఈ రోజు మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ నాకైతే రాజస్థాన్ రాయల్స్ టీంలో బ్యాటింగ్లోనే కనిపిస్తున్నాయి ఈ బౌలింగ్తో కంపేర్ చేస్తే. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో ఒకసారి చూసాము అంటే, శిఖర్ ధవన్, ప్రప్ సిమ్రాన్ సింగ్, రిలే రసౌ, జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, నాథన్ ఎల్లిస్, హర్షదీప్ సింగ్, విద్వంత్ కవేరప్ప, ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చాహర్. సో ఒకసారి మనం చూసాము అంటే పంజాబ్ కింగ్స్ అనగానే మనం మాట్లాడాల్సింది పై నుంచి కదా అనమాట, కింద నుంచి మాట్లాడాలి. అట్లుంది వీళ్ళ పొజిషన్. అయితే లాస్ట్ 2-3 మ్యాచెస్లో ఆ కింద వాళ్ళు కూడా ఆడట్లేదు, దీంతో మ్యాచెస్ అన్ని ఈజీగా ఓడిపోతున్నారు. సో కింద నుంచి మాట్లాడదాం ఇప్పుడు కూడా మనము. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఈ ఇద్దరు ప్రైమ్ ఫామ్లో ఉన్నారు ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్కి. ఎందుకంటే వాళ్ళు గెలిచిన మెజారిటీ ఆఫ్ మ్యాచెస్లో అండ్ దగ్గర వరకు వచ్చిన ఓడిపోయిన మ్యాచెస్లో కూడా ఈ ఇద్దరే పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా శశాంక్ సింగ్ ఎక్కువ మ్యాచ్లు ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు. అశుతోష్ శర్మ బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లో ఫెయిల్ అయిపోయాడు. సో ఫినిషింగ్ చేయట్లేదు మ్యాచెస్ని. ఇది పరిస్థితి అనమాట పంజాబ్ కింగ్స్ది. ఇక పైకి వెళ్ళాము అంటే శిఖర్ ధవన్ ఫస్ట్ నుంచి కొన్ని మ్యాచ్లు ఆడాడు, మధ్యలో వెళ్ళిపోయాడు. ఉన్నప్పుడు కూడా పెద్దగా పర్ఫామ్ చేసినట్టు మనకైతే కనిపించలేదు. ఇక ప్రప్ సిమ్రాన్ సింగ్ ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం. ఇప్పుడు కాదు, ఈ టోర్నమెంట్ కాదు, IPL స్టార్ట్ అయినప్పటి నుంచి తను ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. తను బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు ఎప్పుడు ఆడట్లేదు అనమాట. ఒక మ్యాచ్ ఆడాడంటే మళ్ళీ ఒక 2 మ్యాచ్లు సరిగ్గా పర్ఫామ్ చేయడు. ఈ ప్రాబ్లం ప్రప్ సిమ్రాన్ సింగ్లో క్లియర్గా కనిపిస్తోంది. ఇక రిలే రసౌ అనమాట ఈ మధ్య బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు అనమాట. కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అయినా సరే ఒక హోప్ ఇస్తున్నాడు, మిడిల్ ఆర్డర్లో నేను ఉన్నాను అని చెప్పి. అదే పర్ఫార్మెన్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తే టీంకి ప్లస్ అవుతుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే శామ్ కరన్ ఇంతకుముందు బౌలింగ్ చేసేవాడు. సో ఇప్పుడు శామ్ కరన్ ప్లేస్లో నాథన్ ఎల్లిస్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే శామ్ కరన్ ఉన్నప్పుడు కూడా పెద్దగా అంత మంచిగా బౌలింగ్ చేసింది ఏమీ లేదు. ఎందుకంటే అతనికి ఇస్తున్న అమౌంట్కి, తను ఆడుతున్న ఆటకి కెప్టెన్సీ చేస్తున్నాడు, కానీ పెద్దగా పర్ఫామ్ అయితే చేయట్లేదు. ఇక నెక్స్ట్ రబాడాని పక్కకు పెట్టేశారు. అయితే నేను రబాడాని కెప్టెన్సీ చేసే ఛాన్స్ ఉందని చెప్పాను, బట్ రబాడాని ఎందుకు పక్కన పెట్టారంటే ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఒకవేళ మళ్ళీ అతని టీంలోకి వస్తేనే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫిట్నెస్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటే రబాడా కూడా ఈ టీంలోకి రాకపోవచ్చు, ప్లేయింగ్ ఎలెవెన్లోకి. ఇక నెక్స్ట్ చూసాము అంటే విద్వంత్ కవేరప్ప ఫస్ట్ మ్యాచ్లో నాకైతే బాగా ఇంప్రెస్ చేశాడు తన బౌలింగ్తో. అంటే తనకు ఆ మ్యాచ్ ఆడకముందు కూడా చాలా మంచి రికార్డు ఉందన్నమాట. తక్కువ మ్యాచెస్లో ఎక్కువ వికెట్స్ తీసుకున్నట్టు. ఆ మ్యాచ్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా వికెట్స్ అయితే ఖచ్చితంగా తీసుకున్నాడు. అంటే వికెట్ టేకింగ్ బౌలర్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ బౌలర్ ఇతను. ఇక హర్షల్ పటేల్ సో రన్స్ కొట్టిస్తున్నా సరే ఆ పవర్ ప్లే ఏమంటారు డెత్ ఓవర్స్లోనే ఎక్కడొక్కడ వికెట్స్ అయితే తీసుకుంటూనే ఉన్నాడు. బట్ ప్రైమ్ ఫామ్లో అంటే నేను ఎవరినైనా కంపేర్ చేసినప్పుడు వాళ్ళ ప్రైమ్ ఫామ్తో కంపేర్ చేస్తాను అనమాట. ఇంతకుముందు RCB టీంలో ఉన్నప్పుడు ఒకనొక స్టేజ్లో బ్యాక్ టు బ్యాక్ 2 సీజన్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు హర్షల్ పటేల్. ఆ ఫామ్ అయితే కనిపించలేదు, ఎందుకంటే ఎకానమీని అసలు మెయింటైన్ చేయలేకపోతున్నాడు. స్టార్టింగ్లో కొట్టించుకుంటున్నాడు, లాస్ట్లో డెత్ ఓవర్స్లో వికెట్స్ తీస్తున్నాడు. సో ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇక స్పిన్ బౌలింగ్కి వచ్చాము అంటే హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ సెట్ అయిపోయారు ఖచ్చితంగా. ఎందుకంటే హర్ప్రీత్ బ్రార్ మీద డిపెండ్ అయ్యేది పంజాబ్ కింగ్స్ స్పిన్ విషయంలో. రాహుల్ చాహర్ కూడా ఇప్పుడు పర్వాలేదు అనిపిస్తున్నాడు. సో స్టార్టింగ్లో అంతా ఏమైంది అంటే
ఫాస్ట్ బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండేది, స్పిన్ బౌలింగ్ వీక్ అయింది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఫాస్ట్ బౌలింగ్ వీక్ అయిపోయింది, స్పిన్ బౌలింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయింది. ఇక హర్షదీప్ సింగ్ ఉన్నాడు. సో అతను కూడా నాకు తెలిసి పెద్దగా అయితే బౌలింగ్ చేయట్లేదు అనమాట. అంటే 4 overs బౌలింగ్ చేసి 50, 45 runs, 60 runs ఈ రేంజ్, అంటే 60 కాదు కానీ 50 వరకు అయితే వెళ్తున్నాడు. సో అలాంటి బౌలింగ్ ముఖ్యంగా ఇండియా స్క్వాడ్లో ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో తెలియదు. ఇది పంజాబ్ కింగ్స్ పర్ఫార్మెన్స్. అంటే వీళ్ళ టీంలో ఏది ఉంది బాగా ఆడడం అంటే, వీళ్ళ టీంలోనే చాలా హోల్స్, బొక్కలు కనిపిస్తున్నాయి అనమాట. ఎవరు ఆడతారో తెలియదు, ఎవరు ఆడరో తెలియదు. బ్యాటింగ్ తీసుకున్నా, బౌలింగ్ తీసుకున్నా, ఎలా చూసుకున్నా సరే రాజస్థాన్ రాయల్స్ కన్నా టీం అయితే వీక్గానే కనిపిస్తోంది. ఇది పరిస్థితి. రాజస్థాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచెస్ చూసామంటే ఓవరాల్గా 27 జరిగితే అందులో రాజస్థాన్ రాయల్స్ 16 మ్యాచెస్లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ 11 మ్యాచెస్లో గెలిచింది. ఇక ఈ మ్యాచ్ జరుగుతుంది బరస్పర స్టేడియంలో. ఇంతవరకు ఈ ఐపీఎల్లో ఇక్కడ మ్యాచ్ జరగలేదు. ఇదే ఫస్ట్ మ్యాచ్. అంటే రాజస్థాన్ రాయల్స్కి వన్ ఆఫ్ ద హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ఇది. అండ్ ఆల్రెడీ 2024 ఐపీఎల్లో ఒక మ్యాచ్ జరిగింది రెండు టీమ్స్ మధ్య. ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఆ రోజు మ్యాచ్ అనేది వన్ సైడ్ జరగలేదు. రాజస్థాన్ రాయల్స్ ఆ మ్యాచ్ గెలవడానికి కొంచెం కష్టమే పడింది. అలా ఉంది పరిస్థితి. ఇక బరస్పర స్టేడియంలో ఇంతకుముందు ఒకసారి రెండు టీమ్స్ ఆడాయన్నమాట. అప్పుడు అంటే 2023 అనుకుంటాను. అప్పుడైతే పంజాబ్ కింగ్సే గెలిచింది రాజస్థాన్ రాయల్స్ పైన. ఇది పరిస్థితి. మరి బరస్పర స్టేడియం పిచ్ రిపోర్ట్ ఏంటి? సో ఖచ్చితంగా ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అనమాట. 180, 190 స్కోర్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. 200 వరకు ఈజీగా టచ్ అవుతూ ఉంటాయి. అంటే నార్మల్గా ఉన్న స్టాట్స్ చెప్తున్నాను. ఫస్ట్ టైం మ్యాచ్ జరుగుతుంది కాబట్టి మనకు పిచ్ ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పలేము. ఇక నెక్స్ట్ కాంపిటేటివ్ వికెట్. ఫాస్ట్ బౌలింగ్ స్పిన్ బౌలింగ్ అంటే చెప్పడం కష్టమే. మంచిగా బౌలింగ్ చేస్తే ఎవరికైనా వికెట్స్ పడతాయి, స్పిన్ కైనా పేస్ కైనా. ఆ విధంగా ఉంటుంది. ఇక డ్యూ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. బట్ ఎక్కువగా ఉంటుందో తక్కువగా ఉంటుందో అనేది మనకు తెలియాలంటే మనం టాస్ టైం అప్పుడు కొంచెం పిచ్ రిపోర్ట్ అని చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఇక వర్షం పడే అవకాశం ఉంది. అంటే మ్యాచ్ రద్దు అవుతుందో లేదో తెలియదు కానీ వర్షం అయితే మధ్యాహ్నం వరకు పడుతుందని చెప్తున్నారు. అది మ్యాచ్లో కూడా కంటిన్యూ అవుతుందా రాదా తెలియదు. ఒకవేళ అదే నిజమై మ్యాచ్ ఆగిపోయే పరిస్థితి వస్తే అప్పుడు కూడా మళ్ళీ రాజస్థాన్ రాయల్స్కి పెద్ద బొక్క పడుతుంది. ఇందులో డౌట్ లేదు. ఇక T20 మ్యాచెస్ ఇక్కడ ఎన్ని జరిగాయంటే ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్ 4 జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం ఒకసారి గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 2 సార్లు గెలిచింది. ఇక ఐపీఎల్ మ్యాచెస్ ఇక్కడ 2 మాత్రమే జరిగాయి. ఆ 2 సార్లు కూడా బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమే గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసాము అంటే 198, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఏమో 170. ఈ విధంగా ఉన్నాయన్నమాట స్టాట్స్ అనేవి. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? సో క్లియర్ కట్గా మీ కళ్ళ ముందునే అన్ని ప్రతి ఒక్క ప్లేయర్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. రాజస్థాన్ రాయల్స్కు బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా అని చెప్పి వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అవ్వట్లేదు. ఎవరో ఒకరు గెట్ ఆన్ అవుతున్నారు. పంజాబ్ కింగ్స్ కూడా బ్యాటింగ్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్, అంటే ఎవరు ఆడుతారో తెలియని ప్రాబ్లం పంజాబ్ కింగ్స్ది. బట్ ఆ టీంలో ఆడే ప్లేయర్సే ప్రతి మ్యాచ్ ఆడుతున్నారు. ఇంకొకరు ఎవరు ముందుకు రావట్లేదు. ఇది ఆ టీం పరిస్థితి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కంపేర్ టు పంజాబ్ కింగ్స్. ఇది కూడా పక్కా. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి వాళ్ళు ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవుతారు అనిపిస్తుంది. బట్ పంజాబ్ కింగ్స్ని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఫస్ట్లోనే చెప్పాను వాళ్ళకు వచ్చేది పోయేది ఏమీ లేదు కాబట్టి గట్టిగానే ఆడతారు. బట్ ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు. ఫైనల్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.